సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు BHEL ఉద్యోగి ప్రసన్న కుమార్ వసూలు చేశాడని ఆరోపణలు వినిపించాయి. జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి ద్వారా బాధితులకు ప్రసన్న కుమార్ పరిచయం అయ్యాడు. మొత్తం 69 మంది నుంచి 2,50,00,000 రూపాయలు వసూలు చేశాడని బాధితులు చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ గురించి అడిగితే నేడు రేపు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్తున్నట్లు తెలిపారు. దీంతో అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. జోజన్ ఆయనకి మేము డబ్బులు కట్టాము. వాడు మమ్మల్ని నమ్మించాడు. డబ్బులు ఇల్లు కూడా తీసుకుపోయి ఇట్లా ఉంది అని ఎలా నమ్మించాడంటే అసలు ఇప్పుడే ఇస్తామన్నట్టు నమ్మించాడు. ఎక్కడ చూపెట్టాడు? బేరన్ కూడా లోపల అపార్ట్మెంట్ లోపల చూపించాడు అనమాట. మేము అది చూసి నిజంగా నమ్మి డబ్బులు కట్టాము. డబ్బులు మామూలుగా కట్టలేదు, చాలా కష్టపడి చెమటోర్చి అక్కడ ఇక్కడ పని చేసుకుని చాలా కట్టాము. ఇప్పుడు ఇంట్రెస్ట్లు ఆ అమౌంట్లు సరిపోతే బయట ఇంట్రెస్ట్లు తీసుకుని 4 రూపాయలు 5 రూపాయలు లెక్క తీసుకుని ఆ ఇంట్రెస్ట్లకి చాలా ఇబ్బంది కడుతున్నాం. పిల్లలతో ఉన్నాము, పిల్లలకి స్కూల్కి ఫీజులు అన్నిటికీ ఇబ్బంది పడినా కూడా ఆ డబ్బులు అనవసరం కట్టాము. ఎందుకంటే పేదవాళ్ళం కదా, సరేలే ఇల్లు వస్తుందని ఆశతో కట్టాము. మేము ఎలాగైనా ఈ ఇంట్లో రెంట్లు కట్టలేకపోతున్నాం కదా అని చెప్పేసి ఎవరికైనా వస్తుందంటే ఆశ కదా, అలా కట్టాము. వాడేమో మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇంతవరకు. మాకు జోజీ అనే వ్యక్తి తరఫున ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి 2021లో డబ్బులు 3,80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అలాగా ముగ్గురు దగ్గర 3,80,000 ముగ్గురు దగ్గర తీసుకోవడం జరిగింది మా దగ్గర. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి అతన్ని అడుగుతున్నాము. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అని, గవర్నమెంట్ వచ్చినాం కానీ, లేకపోతే ఏదో పండుగ వచ్చిందని, ఒకసారి యాక్సిడెంట్ అయిందని అట్లా మాట జరపడం, టైమింగ్ అనేది జరపడం రావడం జరిగింది. మేము గత కొద్ది రోజులుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఎంతమంది ఉన్నామని అనుకొని కొంతమందితోని మేము దోస్తులం అందరం కలిసి కొంతమంది బాధితులం అందరము ఒక గ్రూప్ క్రియేట్ చేసి తీయగా మొత్తం తీయగా 69 మంది డబ్బులు కట్టినట్టుగా బాధితులు ఉన్నారు. స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. మీకు ప్రెస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ కొంచెం మా మీద దయ ఉంచి మాకు ఇల్లు ఇప్పకుండా కనీసం మా డబ్బులన్నీ మాకు ఇప్పగలని. సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు BHEL ఉద్యోగి ప్రసన్న కుమార్ వసూలు చేశాడని ఆరోపణలు వినిపించాయి. జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి ద్వారా బాధితులకు ప్రసన్న కుమార్ పరిచయం అయ్యాడు. మొత్తం 69 మంది నుంచి 2,50,00,000 రూపాయలు వసూలు చేశాడని బాధితులు చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ గురించి అడిగితే నేడు రేపు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్తున్నట్లు తెలిపారు. దీంతో అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి అందిస్తారు. యోగానంద్, మీ ఆడియో మ్యూట్లో ఉంది. అమీన్పూర్ లో భారీ కుంభకోణం బయటపడింది. డబుల్ బెడ్రూమ్ లో పేరుతోటి అమాయకుల నుండి డబ్బులు వసూలు చేసి టోకరా ఇచ్చిన ఘరానా మోసం వెలుగులోకి చూసింది. జోష్ బ్రదర్స్ అని ఒక వ్యక్తి అక్కడి నుండి ప్రసన్న కుమార్ అనే BHEL ఎంప్లాయీ మేము డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామంటూ దాదాపు 68కి పైగా బాధితుల నుండి 3,80,000 రూపాయలు వసూలు చేశారు. ఆ బాధితులందరూ దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోతుంది. డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తారంటూ వాళ్ళు అడగడంతో దాటవేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు వాళ్ళ ఇంటికి ఎవరైతే డబ్బులు ఇచ్చారో ప్రసన్న కుమార్ వద్దకు బాధితులందరూ వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ బాధితుల పైన దాడి చేసి అంత పనిచేశారు. అక్కడ ఉన్న కుక్కలను కూడా వదిలేసి బాధితులకు భయభ్రాంతులకు గురి చేశారు అని బాధితులు చెప్తున్నారు. ఈ రోజు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ప్రసన్న కుమార్ ని వెంటనే అరెస్ట్ చేయాలి, బాధితులకు న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాజేందర్, థ్యాంక్ యూ యోగానంద్. బాధితులు మాకు వచ్చి బాధపడుతున్నాం.
సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు BHEL ఉద్యోగి ప్రసన్న కుమార్ వసూలు చేశాడని ఆరోపణలు వినిపించాయి. జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి ద్వారా బాధితులకు ప్రసన్న కుమార్ పరిచయం అయ్యాడని, మొత్తం 69 మంది నుంచి 2,50,00,000 రూపాయలు వసూలు చేశాడని బాధితులు చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ గురించి అడిగితే నేడు రేపు ఇప్పిస్తామంటూ మాయ మాటలు చెప్తున్నట్లు తెలిపారు. దీంతో అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.